వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే OnePlus 15 అండ్ యాపిల్ వాళ్ళది iPhone 17 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒక కంపారిజన్ వీడియో తీసుకొచ్చిన వీడియో లెంతీగా ఉండే అవకాశం ఉంది. పాయింట్ టు పాయింట్ కంపారిజన్ చేసి చూసా కాబట్టి లాస్ట్ దాకా చూడమని అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ చూసుకోవచ్చు OnePlus వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. సో OnePlus 15 వచ్చేసరికి 73,000 రూపాయల ప్రైస్కి వస్తుంది. పవర్డ్ బై ఆక్సిజన్ ఓఎస్ వస్తుంది. ఇక్కడ మెయిన్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్, 7300 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఇది మెయిన్ ఫీచర్స్ అనుకోవచ్చు. దాని తర్వాత 4K 120fps దాకా డాల్బీ విజన్ వీడియో తీసుకోవచ్చు. మంచి వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. సో హీట్ కూడా ఎక్కువ జనరేట్ కాదు. మంచి గేమింగ్స్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు. అప్పుడు 165fps కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ దాకా కూడా ఉంది కదా, దాంట్లో కూడా 120fps దాకా కూడా గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అన్నమాట. కమింగ్ టు ఐఫోన్కి వచ్చేద్దాం. సో iPhone 17కి వచ్చేసరికి అయితేనేమో ఇది 83,000 రూపీస్ ఉంది. ఇక్కడ మీకు 120Hz ఎఫిషియెంట్ దాకా డ్యూరవిక్స్ ఎనమిక్ సీట్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత మంచి ఫొటోస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు భయ్. ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ 48 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. సూపర్ స్టాంగ్ షాట్స్ అనేసి అండ్ బాగానే ఉంది. ఇక్కడ డైనమిక్ క్యాలెండ్తో పాటు కూడా వస్తుంది. A19 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది అప్పుడు బయోనిక్ది. అండ్ iOS 26 కొత్త గ్లాస్ లాంటి లుక్తో పాటు కూడా వస్తుంది. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు సపరేట్గా. బాగానే ఉన్నాయి. కెమెరాస్ అంతా కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం హైలైట్స్ అయితే అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ ప్రైస్ చూసుకుందాం. సో OnePlus వాళ్ళది వచ్చేసరికి అయితే మీకు ఇంతకుముందు చూపించినట్టు 73,000కి ఉంది. ఆఫర్స్ కార్డ్ అప్లై చేస్తే ఇట్లా 4,000 ఏమో కార్డ్ ఆఫర్ వస్తుంది. ఇంకొంచెం తక్కువకి వస్తుంది. లైక్ 68 or 69,000కి వస్తుంది. దీంట్లో OnePlusలో మీకు 16GB మోడల్ కూడా ఉంది 80,000కి. అండ్ 3 కలర్స్ ఆప్షన్, శాండ్ స్టార్మ్ కలర్, ఇన్ఫినిటీ బ్లాక్ కలర్ అండ్ అల్ట్రా వైట్ కలర్ 3 కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఐఫోన్కి వచ్చేసరికి అయితేనేమో ఐఫోన్ మీకు చాలా కలర్స్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. కలర్స్ చూసుకుంటే ఇది లావెండర్ కలర్, సేజ్ కలర్, మిస్ట్ బ్లూ, వైట్ అండ్ బ్లాక్ కలర్. సో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రమే 2GB స్టోరేజ్ వేరియంట్ ఉంది అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. బేస్ వేరియంట్ అవుతుందో మీకు 83,000 వస్తుంది. 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 1,29,000 ఇది 2,900 ఏమో ఉంది. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ ఏమంటారు బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. అవన్నీ కూడా తీసుకోవచ్చు. బాక్స్లో మనకి ఇవే వస్తాయి, ఐఫోన్ అండ్ టైప్ సి కేబుల్ ఇవే బాక్స్లో వస్తాయి. ఇంకేం రావు. కొన్ని సబ్స్క్రిప్షన్లో కొన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్ కంపారిజన్ ఉంది. స్పెక్స్కి సంబంధించింది, స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెక్స్. సో దీని గురించి మనం సపరేట్గానే వద్దాము. సో ఇక్కడ మీరు ఐఫోన్కి వెళ్ళేసి iPhone 17 క్లిక్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ కొట్టచ్చు మీరు. ఇక్కడ ఏమి హైలైట్స్ ఉన్నాయి, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అని ఇక్కడ వెళ్ళొచ్చు. సో దీని గురించి మనం తర్వాత వద్దాము. ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అంటే OnePlus 15 వచ్చేసరికి అయితేనేమో మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లోకి చూడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. 2 స్మార్ట్ ఫోన్స్ కూడా అమెజాన్లో అయితేనేమో మీరు OnePlus 15 కొనుక్కోవచ్చు. ఫ్లిప్కార్ట్లోనేమో యాపిల్ iPhone 17 కొనుక్కోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే యాపిల్ వాళ్ళ iPhone 17 అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట. అది 2GB స్టోరేజ్ వేరియంట్. ఇన్ కేస్ స్టాక్ వచ్చింది అనుకోండి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా మీరు లోకల్ మీకు స్టోర్స్ ఉంటాయి కదా, యాపిల్ వాళ్ళ స్టోర్స్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. లోకల్ సెల్లర్స్ నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి అయితే వచ్చేసేద్దాము. సో OnePlus 15 వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ వెయిట్, థిక్నెస్ అవన్నీ చూసుకుంటే 0.8 mm థిక్నెస్, 115 grams వెయిట్తో 115. ఇది ఇన్ఫినిటీ బ్లాక్ కలర్ అండ్ అల్ట్రా వైలెట్ కలర్ 215 వస్తుంది. 211 grams ఏమో శాండ్ స్టార్మ్ కలర్ వస్తుంది. ఐఫోన్కి వచ్చేసరికి అయితేనేమో ఐఫోన్లో వెయిట్ ఇక్కడ వెయిట్ చూసుకుంటే 177 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. థిక్నెస్ 7.9 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ థిక్నెస్ కూడా కొంచెం తక్కువనే ఉంది, వెయిట్ కూడా తక్కువనే ఉంది. డిస్ప్లేకి వచ్చేసరికి అయితేనేమో 6.7 inches డిస్ప్లే, హెచ్డి రెజల్యూషన్, ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ దాకా వస్తుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కోరింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. డిస్ప్లేకి సంబంధించింది ఐఫోన్ చూసుకుంటే 6.5 inches వస్తుంది. సూపర్ రెటీనా XDR డిస్ప్లే వస్తుంది. 6.3 inches ఆల్ స్క్రీన్ ఓఎల్ఈడి డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 100 బ్రైట్నెస్, ఇది కూడా హెచ్డి రెజల్యూషన్తో, ఫుల్ హెచ్డి రెజల్యూషన్తో పాటే వస్తుంది. అంతా కూడా బాగానే ఉంది. ఐపీ రేటింగ్ 68తో పాటునే వస్తుంది. అండ్ ఇది యాపిల్ వాళ్ళది ఇది బయోనిక్ A19 చిప్సెట్తో పాటు వస్తుంది. 6 కోర్స్ వస్తుంది, 2 పర్ఫార్మెన్స్ కోర్స్, 4 ఎఫిషియన్సీ కోర్స్, 5 ఏమో జీబీ కోర్స్ అన్నమాట. 16 న్యూరో ఇంజన్స్తో పాటు కూడా వస్తుంది.
అది ఐఫోన్‌లో వన్ ప్లస్‌లో వచ్చేసరికి అయితేనేమో మనకి స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ డిఫరెంట్‌గా ఉంటది ఆండ్రాయిడ్‌కి దీనికి ఆహ్, ఏమంటారు యాపిల్ వాళ్ళకి. సో, డిఫరెంట్‌గానే ఉంటది. ర్యామ్ రెండిట్లో సేమ్ ఉంది. ఎల్‌పిడిడిఆర్ 5ఎక్స్ ర్యామ్‌తో పాటు వస్తుంది. ఇక్కడ ఇది ఆక్సిజన్ ఓఎస్ 16 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. యాపిల్ మీకొచ్చేసరికయితే వీళ్ళది ఐఓఎస్‌తో పాటు కూడా వస్తది. సో, నెక్స్ట్ కెమెరా చూసుకుంటే యాపిల్ వాళ్ళ 48 మెగా పిక్సెల్ మెయిన్ ఫ్యూజన్ కెమెరా వస్తుంది. అండ్ యాహ్! ఇది వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బాగున్నది. కెమెరా కాడికొచ్చేసరికయితే నాకైతే ఇక్కడ కెమెరా కాడ ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇక్కడ వన్ ప్లస్‌కొచ్చేసరికయితేనేమో కెమెరా కేటగరీల సోనీ వాళ్ళది ఐఎంఎక్స్ 906 సెన్సార్ వస్తుంది. 50 మెగా పిక్సెల్, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు కూడా వస్తున్నాయన్నమాట. సో, స్టిల్ ఇప్పటికి ఎంతకి 50 మెగా పిక్సెల్ ఇచ్చిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి బెనిఫిట్ ఉంటది గానీ, వన్ ప్లస్‌ల ఐఫోన్‌కొచ్చేసరికి కెమెరాస్ ఇంకా బానే ఉన్నాయి. ఇక్కడ కూడా 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో స్టెబిలిటీ గానీ, లేకపోతే ఆప్టిమైజేషన్ గానీ, కలర్ ప్రొఫైల్స్ అవన్నీ కూడా బాగున్నాయి. వన్ ప్లస్‌కొచ్చేసరికయితేనేమో మీకు 8K దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంకా లాగ్ మోడ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఏమంటారు? డీఐ వర్క్స్ ఉంటాయి గదా! అవి జేసుకోవడం బావుంటదది. కలర్ ఎడిటింగ్ జేసుకోవడానికి గూడా. అదే ఫ్రంట్ కెమెరా 30 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాతో పాటు గూడా వస్తుంది. ఐఫోన్‌లోనేమో 18 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు గూడా వస్తుంది. ఇక్కడ కూడా హెచ్‌డిఆర్ సపోర్ట్స్ అన్నీ గూడా ఉన్నాయి సేమ్. అక్కడ ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 4K ఉంది. ఇక్కడ కూడా 4K రెండిట్లో కూడా 4K రికార్డింగ్స్ అయితే జేసుకోవచ్చు. సో, ప్రీమియం క్వాలిటీ కాబట్టి రెండిట్లో బానే ఇస్తారు. సో, బ్యాటరీ అండ్ పవర్ గురించి చూసుకుంటే ఐఫోన్‌లో మనకి కెపాసిటీ ఎంతుందనేసి అయితే మెన్షన్ అయితే చేయలేరు. కానీ 20 మినిట్స్‌లో 50% ఛార్జింగ్ అయిపోతే 40 వాట్స్ అడాప్టర్‌తోని అనేసి అయితే పెట్టిర్రు. 30 వాట్స్ అడాప్టర్‌కైతేనేమో ఇక్కడ 50% అర్ధగంటలో అయిపోతది అనేసి అయితే పెట్టిర్రు. అదే వన్ ప్లస్‌కొచ్చేసరికైతేనేమో ఆహ్, బ్యాటరీ సెషన్ ఎక్కడుంది ఇక్కడ కనెక్టివిటీ బ్యాటరీ పైకెళ్ళిపోయినట్టు చార్జర్. సో, ఇక్కడ 120 వాట్స్ చార్జర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇక్కడ హైలైట్ వచ్చేసి 7300 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో, దీంట్లో మెయిన్ ఇదే కోర్ పాయింట్ అనుకోవచ్చు. ఎక్కువ లాంగ్ బ్యాటరీ కోసం చూస్తుంటే మర్చిపోయాను డ్యూయల్ సెల్ బ్యాటరీ 3650 2 బ్యాటరీలొస్తున్నాయి. సో, 120 వాట్స్ చార్జర్. సో, ఛార్జింగ్ తొందరగా అయిపోతది. మీకు ఆహ్, ఈజీగా పోయి నాకు తెలిసిన కాడికైతే 2 డేస్ ఈజీగా మీకొస్తది. అది ఐఫోన్ మీకు పర్లేదు డీసెంటే. మీకు పొద్దున్నే ఛార్జింగ్ పెట్టిరంటే మధ్యాహ్నం గాని, సాయంత్రం కల్లా మళ్ళీ ఛార్జ్ పెట్టాల్సొస్తది. వన్ ప్లస్ అయితే గిట్ల నా ఒపీనియన్‌లో ఇయాల పొద్దున పెట్టారంటే రేపు మధ్యాహ్నం ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ కిందకొచ్చేసరికయితేనేమో ఫేస్ ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అవన్నీ కూడా మాక్సిమం సెన్సార్స్ అన్నీ కూడా ఉన్నాయి. నెట్వర్కింగ్ సంబంధించినయి అన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నెట్వర్కింగ్ సంబంధించినయి. వన్ ప్లస్‌కి సంబంధించింది చూసుకుంటే ఇక్కడ కూడా వన్ ప్లస్‌కి సంబంధించిన నెట్వర్క్స్ ఇక్కడ ప్రొవైడ్ చేషిర్రు. ఇక్కడ వన్ ప్లస్‌లో మీకు వైఫై 7, వైఫై 6, వైఫై 5 డ్యూయల్ బ్యాండ్ వైఫై అది కూడా డ్యూయల్ బ్యాండ్‌విడ్త్‌లో కూడా 2x2 మెమో టెక్నాలజీ యూజ్ చేషిర్రు. ఐఫోన్‌కొచ్చేసరికయితేనేమో ఇక్కడ కూడా సబ్ గిగాహెర్ట్జ్ కానీ ఇక్కడ ఏందంటే ఆహ్ వైఫైకొచ్చేసరికయితే వైఫై 7 2 మెమో టెక్నాలజీ ఇక్కడ గూడా ఉంది. బ్లూటూత్ వర్షన్ 6 ఇస్తారు ఇక్కడ. ఎన్ఎఫ్‌సి ఓన్లీ రీడింగ్ కోసం అని ఉంది. ఇక్కడ ఎన్ఎఫ్‌సి నుంచి దీంట్లో పేమెంట్స్ గూడా జేసుకోవచ్చు. బ్లూటూత్ వర్షన్ 6 ఇక్కడ గూడా ఉంది. అండ్ యాహ్! ఇంకా లొకేషన్‌కి సంబంధించింది చూసుకుంటే మాత్రమే ఇది జీపీఎస్, క్లోనోస్, గాలియోస్, ఫ్యూజెస్, బైడూస్ అండ్ నావిక్ ఫర్ ఇండియన్ వాళ్ళది గూడా ఉంది. అండ్ వైఫై తర్వాత సెల్యులార్ నెట్వర్క్ నుంచి గూడా ఆ పొజిషన్ తీసి చెక్ చేస్తది. ఇక్కడ గూడా అంతే బై. ఇక్కడ గూడా నావిక్ ఉంది ఎల్5ది డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫైతో పాటు గూడా వస్తుంది. సెల్యులార్ నెట్వర్క్‌తో పాటు గూడా వస్తుంది. సో, బానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు అడిషనల్‌గా పోర్ట్స్ అవన్నీ గూడా వస్తున్నాయి. ఛార్జింగ్ మనకందరికి తెలిసిన మ్యాగ్‌సెఫ్‌తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రమే పారామీటర్ ఫేస్ ఐడీ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్, డ్యూయల్ ambient లైట్ సెన్సార్‌తో పాటు వస్తుంది. యాక్సిలరోమీటర్ సెన్సార్‌తో పాటు వస్తుంది. ఇక్కడ సెన్సార్‌లు చూసుకుంటే మాత్రమే ప్రాక్సిమిటీ సెన్సార్, ambient సెన్సార్, కలర్ సెన్సార్, డీకంపోజ్ యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఇన్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. హాల్ సెన్సార్ అండ్ ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, స్పేషియల్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ బాక్స్‌లో గూడా మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది. చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ పిన్ అవన్నీ కేబుల్స్ అన్నీ గూడా వస్తున్నాయి. వన్ ఐఫోన్ ఇవేమి వస్తలేవు బయ్. సో, ఐఫోన్‌లో ఇవేమి వస్తలేవు మనకి. మిగతాయి ఫీచర్స్ అన్నీ గూడా నార్మల్‌గా ఓఎస్‌కి సంబంధించినవన్నీ గురించి అంతే. కానీ కొన్ని బిల్ట్ ఇన్ యాప్స్ దాంట్లో ఒకటి, దీంట్లో ఒకటి డిఫరెంట్‌గానే ఉంటాయి. అది పక్కకు పెట్టేస్తే బాక్స్‌లో స్మార్ట్ ఫోన్, చార్జర్ వస్తది. సో, ఈ రెండిట్ల ప్రైస్ విషయానికొస్తే మాత్రమే వన్‌ప్లస్ 15 ఏదైతే ఉందో మీకు రూ. 73,000 వస్తుంది. అదే ఐఫోన్ వచ్చేసరికయితేనేమో 83,000కి వస్తుందనుకోవచ్చు. సో, దగ్గర దగ్గర రూ. 10,000కి
మీకు కొన్ని ఫీచర్స్ కాడైతే మీకు ప్యూర్ గేమింగ్ సెంట్రిక్ కావాలి, జర లాంగ్ బ్యాటరీ కావాలి, మంచిగా కావాలి, మంచి అల్ట్రా వైడ్ యాంగిల్ వీడియోస్ తీస్తాను, లేకపోతే ఇట్లా కొంచెం ఆండ్రాయిడ్ సైడ్ ఉంటా అంటే మాత్రం మీరు వన్ ప్లస్ తీసుకోవచ్చు, బాగానే ఉంది. అండ్ యాపిల్కి వచ్చేసరికి అయితే యాపిల్ ఐఫోన్ 17 నేను రికార్డింగ్ చేసే టైంకి యాక్చువల్లీ చెప్పుకోవాలంటే స్టాక్ లేదు. ఒకవేళ మీ దగ్గర స్టాక్ లేదంటే గిట్లా మీరు ఐఫోన్కి వెళ్ళండి, లేకపోతే దీంట్లో ప్రో వేరియంట్ ఉంది ఐఫోన్ కావాలంటే గిట్లా. స్పెసిఫిక్గా అంటే యాపిల్ ఐఫోన్ 17 వచ్చేసరికి అయితే యాపిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చుతుంది. కానీ నా ఒపీనియన్లో జెన్యున్గా చెప్తున్నా కదా, యాపిల్లో మంచి విషయాలు ఏంటి అంటే కాంపాక్ట్ సైజ్ అనమాట, మంచి ఫీచర్స్ వస్తున్నాయి, బెటర్ ఆప్టిమైజ్డ్ ఉంది. 7 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్, మేజర్ అప్డేట్స్ వస్తున్నాయి, మంచి వీడియో రికార్డింగ్ మంచిగా చేసుకోవచ్చు యాపిల్ నుంచి. కంపేర్ చేస్తే వన్ ప్లస్ కంటే కూడా ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉందన్నమాట. కమింగ్ టు వన్ ప్లస్కి వచ్చేసరికి అయితే వన్ ప్లస్ చాలా మంచి విషయాలు ఏంటంటే కాస్ట్ అనమాట భయ్. ఐఫోన్ కంటే వన్ ప్లస్ మీకు 10,000 రూపాయలు తక్కువకు వస్తుంది. బాక్స్లో మీకు అన్నీ వస్తున్నాయి, లైక్ కేస్, చార్జర్, ఛార్జింగ్ కేబుల్ అన్నీ కూడా వస్తున్నాయి. ఐఆర్ బ్లాస్టర్ వస్తుంది, గేమింగ్ బాగుంది, సాఫ్ట్వేర్ స్మూత్గా ఉంది. ఇక్కడ కూడా మీకు 4 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి, ఏ ఫీచర్స్ వస్తున్నాయి. బ్యాటరీ మెయిన్ విషయం అనమాట భయ్, బ్యాటరీ ఎక్కువ వస్తుంది మీకు. అండ్ దాంతోపాటే చాలా ఏమంటారు, చాలా రోజుల దాకా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అదొకటి జర బాగా నచ్చిందనమాట. సో అండ్ ఫైనల్గా ఛార్జింగ్ కూడా ఎక్కువ 120 వాట్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. ఏంటంటే హ్యాండ్లో జర పెద్ద హ్యాండ్ ఉండాల్సి, 2 హ్యాండ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ పెద్ద డిస్ప్లే ఏంటంటే పెద్ద డిస్ప్లేలో వివింగ్ యాంగిల్ బాగుంటుంది. పంచోల్ డిస్ప్లే ఉంది కాబట్టి ఫుల్ స్క్రీన్లో చూసినా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. యాపిల్కి వచ్చేసరికి అయితే ఇక్కడ డైనమిక్ ఐలాండ్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ ద్వారా, అది ప్రాబ్లం ఏం కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే రెండు ఫోన్స్లో ఏది బెటర్ అని అంటే నేనైతే ఇంతకుముందు చెప్పినట్టు, ఒకవేళ ఇట్లా మీకు మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ కావాలి, ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్లో నీకు స్టేబుల్ ఉంటా అంటే ఐఫోన్ 15 తీసుకోవచ్చు. లేదన్నా యాపిల్తో సెట్ సరిపోతుంది అంటే యాపిల్ ఫోన్ తీసుకోవచ్చు మీరు. మోస్ట్లీ ఏంటంటే ప్రైస్ టు వాల్యూ ఎక్కువ ఫీచర్స్ ఏవి వస్తున్నాయంటే మాత్రమే మీకు వన్ ప్లస్లో ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయి. లాంగ్ డ్యూరబిలిటీ, వాల్యూ ఫర్ మనీలో మాత్రం ఐఫోన్ 17 బాగుంది. సో ఫ్రెండ్స్, కంటెంట్ ఇంత లాంగ్ కంటెంట్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ వీడియో నచ్చింది, ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.